పాపాల భైరవుడు అసెంబ్లీకి రావాల్సిందే, పాపాల భైరవుడు అసెంబ్లీకి రావాల్సిందే. రాడు, మీరు ఎంత రెచ్చగొట్టినా రాడు. ఎందుకంటే ఆయన నువ్వు అంటే ఉచ్చబడుతుంది రేవంత్ రెడ్డి గారు. మీరంటే లిటరల్గా కేసీఆర్కు చిచ్చు పడుతుంది వాస్తవం చెప్పాలంటే. అంత భయపడుతున్నాడు. మరి ఆ భయం ఎందుకు పెట్టామో మరి అర్థం కాదు. మీరు రా 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 అంటున్నారు, ఆయన రాను 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 అంటున్నాడు. లిటరల్గా భయపడుతున్నాడు కేసీఆర్. కేసీఆర్కు తెలంగాణ పౌరుషం కానీ, తెలంగాణ రక్తం కానీ, ధైర్యం కానీ ఏది కానీ లేదు, దమ్ము కానీ ఏది కానీ కేసీఆర్కు లేదు. రాడు. మావాడు పనికి మాలినోడు. కేసీఆర్ పనికి మాలిన ఎదవా. కేసీఆర్ ఒక పాపాల భైరవుడు. కేసీఆర్ ఒక లుచ్చ. కేసీఆర్ ఒక లఫంగా. కేసీఆర్ ఒక పెద్ద పనికి మాలిన చాత కానీ దద్దమ్మ. అయితే ఏంది ఇప్పుడు రాడు? ఏంది మీరు ఏం చేస్తారు? ఎట్లా రప్పిస్తారు? పాపాల భైరవుడు అసెంబ్లీకి రావాల్సిందే అంటూ చెప్తాను. గత 10 ఏళ్ళలో కేసీఆర్ పాపాలపై చర్చ జరగాల్సిందే. పద్మరావుకు ప్రధాన ప్రతిపక్ష హోదా ఇవ్వాలి. కేసీఆర్ సీట్లో ఆయన కూర్చోవడంతో సీఎం సూచన. ప్రాజెక్టులో కృష్ణా బోర్డుకు అప్పగించే ప్రసక్తే లేదు. తెలంగాణ ఏపీ మధ్య నీటి వాటా తేలిదాకా ఒప్పుకోం. అసెంబ్లీలో సర్కారు తీర్మానం ఏకగ్రీవంగా ఆమోదం. తీర్మానానికి బీఆర్ఎస్ అనుకూలమా వ్యతిరేకమా? కృష్ణా ప్రాజెక్టులపై చర్చలో సీఎం రేవంత్ వ్యాఖ్యలు. మీ ఏజెంట్ల తట్టా బుట్ట సర్ది పంపిస్తాం. కేసీఆర్ పై డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ఫైర్. హుక్కా బార్లపై నిషేధం బిల్లుకు అసెంబ్లీ ఆమోదం.